సాతాను కావాలనే మనల్ని బోల్తా గుట్టిస్తున్నాడు, కావాలనే మన గోతిని మనమే తవ్వుకోవాలనుకుంటున్నాడు వాడు. గుర్తించండి వాడిని, జాగ్రత్తగా గుర్తించండి వాడిని. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము అన్నారు పౌలు గారు. కానీ ఈనాటి సంఘానికి సాతాను తంత్రమే తెలియదు. ఒక్క మాట అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. మీరు ప్రార్థనలో మోకరించారు, మీ ముందు ఓ పెద్ద వెలుగు ప్రత్యక్షమయ్యింది. అందులోంచి ఒక స్వరం మీతో మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మీతో? దేవుడు. ఓకే, వెరీ గుడ్. తెలిసింది చెప్పడంలో అసలు భయపడొద్దు, దేవుడు. తర్వాత ఓ వారానికి మరలా ప్రార్థన చేస్తున్నావు. ఈసారి నీ వెనుక ఓ పెద్ద చీకటి ప్రత్యక్షమయ్యింది. అందులోంచి ఒక స్వరం నీతో మాట్లాడుతుంది. ఆ చీకటిలోంచి మాట్లాడేది ఎవరన్నమాట ఇప్పుడు? సాతాను. నిజానికి రెండు అబద్ధమే. వెలుగులోంచి మాట్లాడితే దేవుడు కాదు, చీకట్లోంచి మాట్లాడితే సాతాను కాదు. నువ్వు అలా నమ్ముతావు కాబట్టి వాడు చీకట్లోంచి మాట్లాడడం మానేసి ఆ సాతాను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వాడు అది సంగతి. నేను చీకట్లోంచి మాట్లాడిన ప్రతిసారి నన్ను సాతానని గుర్తుపడుతున్నారు, ఇదైతే వర్కౌట్ అయ్యేటట్లేదు, నేను వెలుగు దూత వేషం వేసుకొని వెళ్ళి మాట్లాడాలి అనుకున్నాడు వాడు. సాతాను వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వు గుర్తుపట్టగలవా? వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అని నమ్ముతున్నావు కదా, సాతాను కూడా వెలుగులోంచే మాట్లాడుతున్నాడు. మీరు చనిపోక ముందు నేర్చుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు చీకట్లో కూడా నివాసం చేస్తాడని బైబిల్ చెప్తుంది. వెలుగులోనే కాదంట, చీకట్లో కూడా ఉంటాడు. ఎవరు చెప్పారు బైబిల్లో ఈ మాట? సొలొమోను భక్తుడు అంటాడు, గాఢాంధకారమందు నివాసము చేయువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. మీరు చెప్పండి, ఎప్పుడు వెలుగులోనే ఉండే దేవుడు గాఢాంధకారంలో ఎందుకు నివాసం చేయాల్సి వచ్చింది? సంఘానికి తెలియదు. అసలు మనం అంత లోతుకి ఎందుకు వెళ్తాం? అవసరమైతే మరీ లోతుకి వెళ్ళాలంటే లోతు దగ్గరికి, లోతు భార్య దగ్గరికి. భక్తుడైన లోతు స్టోరీ మాట్లాడుకుంటాం గానీ వాక్యపు లోతు గురించిన ప్రస్తావన మనకు అక్కర్లేదు కదా. దీవించబడాలంటే ఏం చేయాలి? ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలి? ఇది విని 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 సాతానుకు సహాయంగా మారిపోతున్నాం. నేనంటున్నాను, కొత్తగా రక్షించబడ్డ విశ్వాసులు 4-5 సంవత్సరాలు అవే వినాలి. కానీ రక్షించబడ్డ 5-6 సంవత్సరాల తర్వాత మూలోపదేశములు మాని సంపూర్ణమవుటకు సాగిపోవాలి, ఖచ్చితంగా సాగిపోవాలి.